నేను చెప్పాను కదా ఇందాక అయితే ఏంటిది అని అంటే బీఆర్ఎస్లో ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ తగ్గిపోయారు. ఏంటిది చెప్పాను, బీజేపీ టాప్ 2కి వెళ్ళి బీఆర్ఎస్ టాప్ 3 అంటే థర్డ్ ప్లేస్కి వచ్చేస్తుందని కదా చెప్పింది మీకు. సో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఏంటిదంటే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ. సో బీజేపీ ప్రతిపక్షంగా ఉండబోతుందా? ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటిది అని అంటే టాప్ 1 ఫస్ట్ కాంగ్రెస్ ఉంది, నెక్స్ట్ టాప్ 2లో బీఆర్ఎస్ ఉంది. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు అలానే తగ్గిపోయి ఎమ్మెల్సీలు అలానే తగ్గిపోతూ ఉంటే స్టిల్ అప్పుడు ఏమైపోతుంది? ఆ ప్లేస్ అలానే ఉంటుందా? ఉండదు. ఎప్పుడైనా సరే కానీ అంతే కదండి. ఒకవేళ మీ దగ్గర నుంచి ఏవైనా తక్కువైనాయంటే తగ్గిపోయినట్టే, పడిపోయినట్టే మీరు ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా అదే జరిగింది అనమాట. ఏంటిదంటే వన్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడ కాంగ్రెస్లో కానీ అటు బీజేపీ ఎటో అటు జంప్ అయితేనే ఉంటారు. సో అలా జంప్ అయినప్పుడు మాత్రం ఏం జరగబోతుంది? నెక్స్ట్ మీ ప్లేస్ ఏదైతే ఉందో టాప్ 2 ప్లేస్ అనేది అది కిందికి పడిపోయి ఇప్పుడు టాప్ 2 ప్లేస్లోకి బీజేపీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మారుతుందా లేదా ప్రతిపక్షంగా అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఏం లేదా, అది క్లారిటీ అనమాట. ఈజీగా చెప్పొచ్చు మనము. త్వరలోనే 4 ఎమ్మెల్యేలు చెరిక అంటూ పార్టీలో ధీమా. అక్కడ ఆల్రెడీ 2 బీఆర్ఎస్ వాళ్ళని, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్తున్నారని చెప్పి ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే వీళ్ళే ధీమాగా చెప్తున్నారు మా పార్టీలోకి 4 రాబోతున్నారు అని. మరి 4 రావచ్చేమో మనం చెప్పలేం కదా. సో 4 రావచ్చు. చూడండి, గులాబీ నుంచి చేరబోతున్నారని సమాచారం. ఇగోండి, బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారని చెప్పి వాళ్ళే స్పెషల్గా మెన్షన్ చేశారు. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో ప్రీ ప్లాన్డ్గా మొత్తం మాట్లాడుకొని, అది కూడా ఎక్కడైతే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి, పెద్దలు వాళ్ళ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడినట్టున్నారు. సో చూడాలి. ప్రస్తుతం కమలం పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్, బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. సో చెప్పాను కదా ఇందాక ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళేనని. అటు కాంగ్రెస్ వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు, ఇటు బీజేపీ వాళ్ళు కూడా. ఏంటి బీజేపీలోకి ఏమో కొంతమంది వెళ్ళబోతున్నారు అండ్ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఎవరో చాలా తక్కువ మంది అయితే బీజేపీకి వెళ్ళారు. అండ్ తర్వాత ఖచ్చితంగా అయితే ఏంటిది అని అంటే ఇంకొక ప్రస్తుతం ఇప్పటికే 7 సభ్యులు హస్తం గుట్టికి. సో చూడొచ్చు కదా, 7 మంది అయితే ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. ఇటు మళ్ళీ బీజేపీలోకి ఇంకొక 4 జాయిన్ అవుతారని వీరు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకొక రేవంత్ రెడ్డి సమక్షంలో 2 కండువా కప్పుకోబోతున్నారని. సో ఇలా అన్నమాట. మొత్తం ఒకటి మనకు తెలుస్తూనే ఉంది. అదే బాటలో ప్రయాణిస్తున్న మరికొందరు. సో ఎవరైతే ఈ సభ్యులలో 7 సభ్యుల హస్తం గుట్టికి ఎవరికైతే చేరుకున్నారో వాళ్ళు ముందస్తుగానే ఆలోచించి ప్రతిపక్షంలో ఉంటే ఏమొస్తుంది, ఏం రాదో, మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎందుకు ఈ బాధలు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా అయితే అధికార పార్టీ ఏదైతే ఉందో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అరే వాడు వెళ్ళిపోయిండు కదా, మరి నేనుండి ఏం చేయాలి, వీడు నన్ను టార్గెట్ చేస్తాడు, ఇప్పుడు వాడు వెళ్ళిపోయిండు, వాడి మీద పడాల్సిందంతా నా మీద పడుతుంది, టార్గెట్ నేను అయిపోతా, ఇప్పుడు నేనెందుకు ఉండాలిరా బై ఇక్కడ అని చెప్పి ఏం చేస్తున్నాడు వాడు కూడా, టాటా బాయ్ బాయ్ అని చెప్పి బీఆర్ఎస్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు. కార్ దిగుతున్నాడు, మహా అంటే హస్తం గూటికి చేరుతున్నాడు, లేకపోతేనేమో బీజేపీ కమలం దగ్గరకు వెళ్ళిపోతున్నాడు. ఇదే అనమాట. ఏం లేదు ఎక్కడైనా సరే కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం కాస్త అధికారం అయిపోయింది. అధికారంగా అయిపోయేసరికి ఏమైపోతుంది, ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? అరే నువ్వు నన్ను ఏడిపించినావు కదా, నన్ను నేర్పియాలి. ఈ కాలంలో ఎలా ఉన్నారని అంటే ఒక్కరు కొడితే, ఒక చెంప కొడితే ఇంకొకడైతే 2 చెంపలు వాయించేస్తాడు. సో ఇలా ఉంది, ఎవడు ఊరుకోరు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఎవడు ఊరుకోరు కాబట్టి అరే నేను ఎందుకు టార్గెట్ అవ్వాలి, నేను కూడా పోయి జాయిన్ అయిపోతే మహా అంటే పడి ఉంటా, ఏమంటారు అధికారం పార్టీలో ఉన్నాను, అది కూడా ఒక పేరు ఉంటుంది అని చెప్పి వచ్చేస్తూనే ఉంటారు. 3వ స్థానానికి పరిమితం కానన్న బీఆర్ఎస్. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండబోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి ఉంటే ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్? ఆ 4 పార్టీని రన్ చేయగలరా? వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే 6 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. మొన్న కూడా చెప్పాను, 6 అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్కి, అది మా బాపు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, ఆ కేసీఆర్ అనే ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం, సో ఆయన 6 అనే సెంటిమెంట్తో బాగా ఉండేది. కానీ అదే 6 అనే సెంటిమెంట్ ఇప్పుడు బెడిసి కొడుతుంది. ఎందుకంటే 6 మెంబర్స్ వెళ్ళిపోవడం, లేకపోతే 6 మెంబర్స్ వెళ్ళి జాయిన్ అయిపోవడము, ఇలా అన్నీ ఆయనకి యాంటీగా జరుగుతున్నాయి. మరి యాంటీగా జరుగుతున్న సమయంలో ఎలా ఉండబోతుంది? ఇంకా అక్కడ నుంచి 2 జంప్ అయిపోతున్నా అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంకొక 4 ఏమో బీజేపీలోకి రాబోతున్నారని బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఇదంతా జరుగుతుంది కదా. సో ఏం జరగబోతుంది? ఇంకా బీఆర్ఎస్ ఉండబోతుందా? అసలు ఉండకుండా వెళ్ళిపోతుందా? పార్టీ కనుమరుగయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. కానీ కేసీఆర్ ఉన్నంత వరకు అయితే అది జరగదు, అది మాత్రం పక్కా.
కేసీఆర్ చాలా డెవలప్మెంట్స్ కూడా మనకు కనిపిస్తాయి, కొన్ని కొన్ని మనం చూడొచ్చు, మన కళ్ళ ముందే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేస్తే మాత్రం బీఆర్ఎస్ అయితే 3వ స్థానంలోకి పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే 99% ఉన్నాయి, 100లో 99% బీఆర్ఎస్ ఏదైతే ఉంటుందో అది కనుమరుగా అంటే 3rd ప్లేస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే మాత్రం అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జంప్ అయిపోతున్నారు ఒకటేసారి, అటు కాంగ్రెస్లోకి కానివ్వండి, ఇటు బీజేపీలోకి కానివ్వండి, జంప్ అయిపోతున్నప్పుడు ఇంకెవరు ఉంటారు మీ దగ్గర? ఉండలేరు కదా. సో చెప్పలేం, 3rd ప్లేస్కి వచ్చే స్థానంలో ఉంది. ఇరు పార్టీల స్ట్రాటజీలతో గులాబీ విలవిల. సో ఇదనమాట, ఎవరిది వాళ్ళు స్ట్రాటజీ చూసుకున్నారు. ఒక సైడ్ బీజేపీ వాళ్ళు బీజేపీ స్ట్రాటజీ చూపిస్తున్నారు, అండ్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ స్ట్రాటజీ చూపిస్తున్నారు. మధ్యలో ఇరుక్కుపోయింది ఎవరు అని అంటే మాత్రం గులాబీ వాళ్ళు, లైక్ బీఆర్ఎస్ ఏదైనా మధ్యలో ఉండిపోయింది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే లాగేస్తున్నారంట. ఎంతమందిని కావాలంటే అంతమందిని లాగేయడానికి ట్రై చేస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంకొంతమంది అధికారం పార్టీ కాంగ్రెస్ది కదా, కాంగ్రెస్లోకి వెళ్ళిపోదామని అనుకునేటోళ్ళు ఇంకొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే ఎంతైనా సెంట్రలే అన్నట్టు బీజేపీలోకి జాయిన్ అయిపోయేటోళ్ళు. ఎందుకంటే బీజేపీలో కూడా ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్స్లో చూసినా కూడా కాంగ్రెస్కి 8 వచ్చింది అండ్ బీజేపీకి 8 వచ్చింది. అందులోని ఏంటిది అని అంటే కాంగ్రెస్ మీద ఈ 6 నెలల్లోనే చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే ఆయన చెప్పిండు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తాను, కానీ స్టిల్ ఇప్పటికీ అమలు చేయలేకపోయారు. ఏమనంటే మేము అమలు చేసినామని అంటున్నారు, కానీ బయట వెళ్ళి పబ్లిక్ని అడిగితే చెప్తున్నారు ఏం అమలు చేసిండు, ఏంటి మహాలక్ష్మి పథకం కింద బస్ ఫ్రీ ఇవ్వడం అది నా అమలు చేయడము అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. ఆ తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అడిగారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ వేయకపోవడము. అసలు ఆయన చెప్పారు ఏంటి అని అంటే March 11th లోపే నేను ఒక నోటిఫికేషన్ ఇస్తాను, ఎవరికి కానిస్టేబుల్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో దానికి నేను ఇస్తా అని చెప్పి ఆయన ఒక బుక్ ఉంటుంది అనమాట. అప్పుడు 6 హస్తాలు అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు, ఆ బుక్లో ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, అది చేయలేకపోయారు. అండ్ ఇక్కడ నిరుద్యోగులు ఏదైతే అనుకొని తీసుకొచ్చారో కాంగ్రెస్ని, అది చేయలేకపోతున్నారు. మాకు అవ్వట్లేదు అంటే లైక్ ఎట్లా అని అంటే నిరుద్యోగులు వాళ్ళ సైడ్ నుంచి చెప్పేస్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు, అరే ఏంటి మేము తీసుకొచ్చింది ఎందుకు, బీఆర్ఎస్ని కాదని మేము కాంగ్రెస్ని ఎందుకు తీసుకొచ్చాం, మా కోసం తీసుకొచ్చుకున్నాం, మాకు న్యాయం జరుగుతుందని తీసుకొచ్చినాం. మరి నిజంగా మాకు న్యాయం జరుగుతుందా అని చెప్పి వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు బుక్కులు స్టడీ హాల్ అన్నీ వదిలిపెట్టి రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఆ ఎంపీ, ఈ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని చెప్పి వీళ్ళందరినీ కలుస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మొన్న ఏదో ఒక రెస్పాండ్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, తర్వాత Group 2, Group 3 ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయాల్సి వాటి గురించి నేను ఆలోచిస్తా అని చెప్పి. సో అదే మనం అలా చెప్పి వెంటనే నెక్స్ట్ ఇంత తొందరలోనే ఏదైతే Group 1 వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటిదంటే Group 1లో 1:100 అని చెప్పి, కానీ అది 1:50కి పరిమితం చేశారు. సో ఏమైనా అంటే మాకు ఇష్యూస్ వస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్, అది సాధ్యం కాదు అని చెప్పారు. సాధ్యం కానప్పుడు ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుందని చెప్పి మీరు ఎలా అన్నారు? ఇప్పుడు ప్రధానంగా ఇదే ఉంది. అండ్ ఇది కాకుండా ఏంటిదని అంటే బక్క జడ్సన్ కానీ లేకపోతే అశోక్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు శాంతియుతంగా. అసలు ఏం జరుగుతుంది అక్కడ, స్టిల్ ఇప్పటికీ గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అనేది, ఎందుకనంటే వాళ్ళు నిరుద్యోగులు ఏదైతే అనుకున్నారో ఆ డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చట్లేదా, అందుకే రెస్పాండ్ అవ్వట్లేదా అని చెప్పి అయితే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అందరికీ. ఈ రోజుతోటి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ 7th డే, మళ్ళీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నా కూడా ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి జస్ట్ ఒక కాల్స్ లేవు, ఏం లేదు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంది అని కనుక్కుందాం అని చెప్పి కూడా ఎవరిని మధ్యవర్తులను కానీ లేకపోతే డైరెక్ట్గా వీళ్ళే ఎవరైనా ఎమ్మెల్యే కాల్ చేసి అడగడం ఇలాంటివి ఏవి జరగలేదు. సో ఇదన్నమాట, ఇంత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళకి ఏమనిపించింది అంటే ఓకే మాకు ఇది ఒకటి దొరికింది లూప్ హోల్, ఈ లూప్ హోల్ తోటి మేము ఖచ్చితంగా మేము చేసుకోవచ్చేమో. ఇంకొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారు అంటే మేము చలో ఢిల్లీ వెళ్ళిపోతాము, ఢిల్లీ వెళ్ళి అక్కడైనా కనీసం మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఇంకొంతమంది నిరుద్యోగులు అయితే అనుకుంటున్నారు. వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటున్నారు నిరుద్యోగులు కూడా. ఇక్కడంటే మొత్తము ఏంటిది మమ్మల్ని అంతా బంధించేస్తున్నారు,
పోలీసులు తీసుకుపోయి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మమ్మల్ని. అదే ఢిల్లీలో అయితే ఎవరు ఎత్తుకుపోతారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందని రేవంత్ రెడ్డి ఎలా అంటే అలా పోలీసులు చేస్తున్నారు. కానీ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు కదా, మరి ఢిల్లీ వెళ్ళి మేము చేస్తాము, అప్పుడు ఏం చేస్తారు? ఆపుతారా? అక్కడ ప్రతిపక్షం బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్కే వస్తారు కానీ వాళ్ళు మమ్మల్ని ఎత్తుకుపోయే ఛాన్సెస్ లేవు కదా అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు నిరుద్యోగులు. సో చూసుకోవాలి మరి నిరుద్యోగులు ఏం చేస్తారో. అలా అంటే నిరుద్యోగులకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చింది, ఏది బెటర్, ఏ పార్టీ అయితే బెటర్ అని. వాళ్ళైతే ఇప్పుడు ఏమనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అంటే, సో ఇది ఒక లూప్ హోల్ కాబట్టి ఓకే, ఈ లూప్ హోల్ ఉంది కాబట్టి మేము ఇదే లూప్ హోల్ని పట్టుకొని మేము నెక్స్ట్ ఎవరైతే ఉన్నామో మేము సెకండ్ ప్లేస్లో ఉంటాము, ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది ఎవరికైతే తెలియదు. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే, ఎవరైతే ఉన్నారో 2 డిజిట్స్ ఇప్పుడు కనీసం బీఆర్ఎస్కి 2 డిజిట్స్లలో ఉన్నారు, కానీ ఇంకొన్ని రోజులలో సింగిల్ డిజిట్కి పడిపోతుంది. చెప్పాను కదా కౌంట్ ఎలా అని అంటే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో 2 డిజిట్స్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు సింగిల్ డిజిట్కి పడిపోబోతున్నారు. చెప్పిన ఫైనల్గా మిగిలేది నలుగురే. ఆ నలుగురు ఆల్రెడీ మీకు చెప్పేసిన, ఆ నలుగురు తప్ప ఇంకెవరు ఉండే ఛాన్సెస్ లేవు. అండ్ బడ్జెట్ సెషన్ లోపే కంప్లీట్ అనే అంచనా. ఏంటిది అని అంటే, ఈ బడ్జెట్ సెషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటికల్లా ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్లో వేసేయాలి వాళ్ళందరినీ అని చెప్పి అయితే ఆలోచనలో ఉన్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇటు బీజేపీ వాళ్ళు కానివ్వండి. తర్వాత పదవిలోకి రాజీనామా చేయాలనడంతో సంకోచిస్తున్నారు. ఏంటిది అని అంటే, ఒకటి మాతో 26 మంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. సో ఆల్రెడీ ఈయన చెప్తున్నారు, ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఆయన అంటూనే ఉన్నాడు. ఏమంటున్నారు అని అంటే, మాకు ఆల్రెడీ 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కానీ ఏంటిది అని అంటే వాళ్ళకి పదవులకి రాజీనామా చేయాలి అని అంటే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మా దాంట్లో జాయిన్ అవ్వలేదు. కానీ వన్స్ వాళ్ళు ఆలోచించకుండా రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీలోకి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈయన చెప్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలను తెలుసుకునేందుకే కేకేను చేర్చుకున్నారు కాంగ్రెస్లోకి. సో కేకే అనేది అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఆయన పార్టీలో ఉన్నారు. అండ్ ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్ ఏవైతే అక్రమాలు చేశారో, లేకపోతే ఏవైతే నెగిటివ్ థింగ్స్ చేశారో అవన్నీ ఆల్మోస్ట్ తెలుసు, ఎవరికి కేకే గారికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నారు అని అంటే, అందుకని చెప్పి అసలు బీఆర్ఎస్ ఏం చేసింది, బీఆర్ఎస్ లూప్ హోల్స్ ఏంటి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే తెలుస్తాయి. మరి అలాంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పట్టుకుంటే కేసీఆర్ని కూల్చడం ఎంతసేపు? సో కేసీఆర్ని కూల్చాలనే ఒక థాట్ తోతే ఈ కేకేని వీళ్ళు కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు అని చెప్పి అయితే బండి సంజయ్ గారు చెప్పారు. ఆ తర్వాత త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. సో త్వరలోనే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అని చెప్పి ఓ క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంది. చాలా వరకు అంటే చాలా చర్చలు జరుగుతున్నాయి, ఎవరిని చేయాలని చెప్పి అందరూ చూస్తున్నారు. అండ్ ఈ స్టేట్ ప్రెసిడెంట్ కోసం అయితే కొంచెం గందరగోళం కూడా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క లా ఉందన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి ఏమో ఒకళ్ళు ఉంటే బాగుంది, కొంతమందికి ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి అయితే అంటున్నారు. సో ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది అందరికీ క్వశ్చన్ మార్కే. అండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్య. ఆయన అయితే ఈ వీటి గురించి చెప్పిండు. ఏంటిది అని అంటే, ఒకటి ఈ రాజీనామా చేయాలి అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఏంటిది అని అంటే, నెక్స్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏం తక్కువ కాదు. ఆ కేసీఆర్ ఏవైతే చేశారో అవన్నీ బయట పెట్టడానికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశాలు ఏం లేవని చెప్పి కూడా ఆయన చెప్పిండు స్పష్టంగా.